ఈరోజు రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన ఆలూ చిప్స్. ఈ చిప్స్ బేకరీలో ఎలా ఉంటాయో అంతే పర్ఫెక్ట్గా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కరకరలాడే ఆలూ చిప్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆలూ చిప్స్ పర్ఫెక్ట్గా రావడం కోసం ముందుగా మనము ఈ పింక్ కలర్లో ఉన్న ఆలుగడ్డలు తీసుకోవాలి. ఈ ఆలుగడ్డ వెజిటబుల్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఆలుగడ్డలను నీళ్ళలో వేసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ క్లీన్ చేసిన ఆలుగడ్డలను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను తీసుకొని పైన తొక్క పీల్ చేసుకోండి. ఈ పీల్ చేసిన ఆలుగడ్డలను ఉప్పు నీటిలో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఆలుగడ్డలు కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యే లోపల పీల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఒక్కొక్కటి తీసుకొని సన్నటి స్లైసెస్ చేసుకోండి. ఈ స్లైసెస్ తిన్నుగా ఉంటే తొందరగా వేగి క్రిస్పీగా వస్తాయి, కాబట్టి ఇవి ఇలా తిన్నుగా చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని 20 ml వాటర్ పోసుకోండి. సాల్ట్ అంతా కూడా నీళ్ళలో మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆలూ స్లైసెస్ని బాగా హీట్ అయిన ఈ నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా సపరేట్గా వేసుకోండి, లేకపోతే ఒకటికొకటి అంటుకుంటాయి. ఇలా వేసుకున్న తర్వాత క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న సాల్ట్ వాటర్ని 1/2 టీ స్పూన్ ఈ నూనెలో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చిప్స్కి సాల్ట్ పడుతుంది. సాల్ట్ వాటర్ వేసిన తర్వాత చిప్స్ని ఇలా కలుపుతూ చిటపట అనడం ఆగిపోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చిప్స్ని ఆయిల్లో నుంచి తీసి ఒకసారి ఆయిల్ అంతా కూడా ట్యాప్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. మిగిలిన పొటాటో స్లైసెస్ అన్నీ కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ చిప్స్ ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటాయి. మీకు కారంగా కావాలంటే ఈ చిప్స్ పైన 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఈ చిప్స్ అన్నిటికీ కూడా కారము ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనకి బేకరీ స్టైల్ పొటాటో చిప్స్ రెడీ అయిపోయాయి. చూసారుగా బేకరీ స్టైల్ పొటాటో చిప్స్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ పొటాటో చిప్స్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.